ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, 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 జగదాత్రి నన్ను వాడు 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 నన్ను వదినా, ఏం కాలేదు. మేమందరం వచ్చేసాం కదా, మీకు ఇంకేం కాదు సరేనా? మేమందరం ఇక్కడే ఉన్నాం. చూడండి, అందరం మీ చుట్టూనే ఉన్నాం. కేదార్ కేదార్ ఎక్కడ? నేను ఇక్కడే ఉన్నానక్క, నీకేం కాదు. నీ తమ్ముణ్ణి నేనున్నానక్క, భయపడకు. నన్ను క్షమించక్క. అసలు నేను బయటికి వెళ్లకుండా ఉండాల్సిందే. ఇక నుంచి ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి వెళ్ళనక్క, నేను విడిచి వెళ్ళను. వాణ్ణి వదిలిపెట్టనక్క. వాడి చావుని వాడే ఏరి కోరి మరీ వెతుక్కుంటూ వచ్చాడు. ఈ క్షణం నుంచి వాడికి ఒక్కో క్షణం దినదిన ఆయుష్ గండమే. వాడి అంతు చూసే వరకు నేను నిద్రపోనక్క. నీ మీద చెయ్యి వేసిన వాడి 2 చేతులు విరిచేసి నీ కళ్ళ నుండి కారిన ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకి వాడి ఒంట్లోని ఒక్కొక్క రక్తపు చుక్కతో క్షమాపణలు చెప్పిస్తా. ఒళ్ళు కొవ్వెక్కి నీ మీద చెయ్యి చేసుకున్నాడు. ఆ బలుపుని మొత్తం దింపి చేసిన తప్పుకి నీ ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టి క్షమాపణలు అడిగేలా చేస్తాను. వాడి కన్నీళ్లతో నీ పాదాలు కడిగిస్తాను. నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసిన వాడి జీవితాన్నే లేకుండా చేస్తాను. కేదార్ కేదార్ వద్దు వద్దు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నన్నింత క్షోభకి గురి చేసిన వాడు అంతకంత వాడే అనుభవిస్తాడు. కానీ వాడు నాకు చావు భయం చూపించాడు. నేను అంత ఈజీగా మర్చిపోలేను. ఊరుకోమ్మి, భగవంతుడి దయ వల్ల నీకు పిల్లలకి ఏం కాలేదు. అత్తయ్య గారు, వదిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి. వెళ్ళండి. పట్ని అమ్మి, జాగ్రత్త అమ్మి. కౌశికి, భయపడకు. జాగ్రత్త వదినా, జాగ్రత్త. వదినా, బాబుని ఇలా ఇవ్వండి. ఇవ్వండి, నేను పడుకోబెడతాను. పాప మమ్మీ, కౌశికినట్ట చూస్తుంటే నా గుండె తరుక్కుపోయి ఉండదు. ఏ ఆడపిల్లకి అట్లాంటి కష్టం రాకూడదు. అయ్యో అత్తయ్య, ఇప్పుడు కౌశికి వదిన సేఫ్ గానే ఉంది. సేఫ్ గా లేనిది మనమే. ఇప్పుడు మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. అవును కదమ్మీ, కౌశికినట్ట చూసి మన గురించే మర్చిపోయి ఉండాను. ఇప్పుడు ఇదంతా చేసింది మనమే అని జగదాత్రి కేదార్ వాళ్ళకి తెలిస్తే అమ్మో,
అసలే ఆ కేదార్ గాడు విపరీతమైన ఆవేశంలో ఉన్నాడు. మనమే ఆ రౌడీని పిలిపించి వాడితో ఇట్ట జయించామని తెలిస్తే వాడికంటే ముందు మనల్ని కసి తీరా ఏటుకొకరిని నరుక్కుంటా పోతాడు. అవునతయ్య, అసలు మీ అబ్బాయి ఎక్కడ చచ్చాడు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఆ రౌడీ గాడితో అగ్రిమెంట్ మాత్రమే దొంగతనం చేయమని చెప్పాడా, లేదంటే మనకి తెలియకుండా ఇది కూడా ప్లాన్ చేసుంటాడా? చిచ్చిచి లేదమ్మే, అబ్బోడు అట్ట చేసుండడు. ఎందుకంటే వాడికి కౌశికి అంటే చాలా ఇష్టము. ఆ రౌడీ సచ్చినోడే కకృతిపడి ఉంటాడు. చేతవ సన్నాసి సన్నాసి. ఏమవుతాయ, ఇప్పుడు వాడు గనక కేదార్ కంట పడ్డాడు అంటే ఇక మనకి ఇదే ఆఖరి రోజు అవుతుంది. నాకు అసలే కాళ్ళు చేతులు ఆడట్లేదు. నువ్వెందుకమ్మే ఇంకా భయపడతా ఉండవు? భయపెట్టడం కాదత్తయ్య, మన ఫ్యూచర్ చెప్తున్నాను. నాకెందుకో ఇదే మనకి ఆఖరి రోజు అనిపిస్తోంది. అవునమ్మీ, ఈ టెన్షన్ అన్ని భరించే కంటే ఏ హార్ట్ అటాక్ వచ్చి ముందే పోవడం మంచిదనిపిస్తా ఉంటది. అయ్యో, రేపొద్దున్నే ఈ విషయం ఆయనకి తెలిస్తే, అది కూడా మనమే చేసామని తెలిస్తే ఆయన ఇంకెంత రచ్చ చేస్తాడో ఏమో. అమ్మో, ఓరు భగవంతుడా, ఏం కన్నా సామి, ఒకేందయ్యా ఈ కర్మ. ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతా ఉండదు. అయ్యో, ఈ గండ నుంచి నువ్వే కాపాడాలి సామి. అయిపోయావురా. ఇక నా నుంచి నిన్ను కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. వాడు నాకు చావు భయం చూపించాడు. నేను ఈజీగా మర్చిపోలేను. విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి కంఠ